అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభం నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 22వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము సంతృప్తి కలిగి ఉండుడి. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనమందు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఒక మనుషునికి ఉండవలసిన అన్ని గుణాతిశయముల యందును అతి ప్రాముఖ్యమైనది సంతృప్తి అయి ఉన్నది. సంతృప్తి మనస్సునందు నిండుతనమును సంతోషమును తీసుకొని వచ్చుచున్నది. సంతృప్తి చాలునని మనస్సునందు తృప్తిని తీసుకుని వచ్చుచున్నది. సంతృప్తి అన్నిటినీ ప్రభువు నా మేలు కొరకే చేసెను అని విశ్వసించి ప్రభువును స్తోత్రించుచున్నది. యేసుక్రీస్తును చూడుడి. ఆయన భూమి మీద జీవించినప్పుడు అన్ని పరిస్థితుల యందును సంతృప్తి గలవాడై ఉండెను. మరియా యొక్క గర్భమును అసహించుకొనలేదు. పేద కుటుంబమునందు వడ్రంగిగా పుట్టుటను గూర్చి సనుగు కొనలేదు. నా తండ్రి యొక్క చిత్తమును చేయుటయే నాకు భోజనము అని చెప్పి అన్ని పరిస్థితుల యందును సంతోషం గలవాడై ఉండేను. నక్కలకు బొర్రెలను ఆకాశ పక్షులకు గూడులను ఉండెను. మనుష్య కుమారునికి తలవాల్చుటకు చోటు లేకున్నప్పటికీ వాటిని సంతోషముతో అంగీకరించెను. సంతృప్తిని బయలుపరచు. మనోరంజితము అను పేరుతో ఒక రకమైన చిన్న పుష్పము ఉన్నది. అది అందమైన రూపము గాని రంగును గాని కలిగి ఉండకపోయినను అందులో నుండి వచ్చుచున్న సువాసన మనస్సును ఆనందింప చేయుచుందై ఉండును. మనస్సునందు మనము ఒక పండుని గాని పుష్పమునే గాని తలంచుకొని దాని వాసన చూచినట్లయితే దరిదాపులు అదే సువాసన అది ఇచ్చును అని చెప్పుదురు. అది అందవికారముగాను రంగు లేనిదిగాను ఉండినప్పటికీ దాని యొక్క సువాసన గృహమంతటిని పరిమళింప చేయుచున్నది. మనోరంజితమును సంతృప్తియును ఒకటిగా కలిసి చెప్పుచున్నట్లుగా ఉన్నది. సంతృప్తికి వివరణ ఇచ్చినది అపోస్తులైన పౌలు. దీనస్థితిలో నుండా నేనెరుగుదును, సంపన్న స్థితిలో నుండా నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలిగుని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని వ్రాయిచున్నాడు. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన జీవితమందు దాన్ని నిరూపించి చూపించటను అపోస్తల కార్యము 16వ అధ్యాయం నందు మనము తెలుసుకునవచ్చు. ఒకసారి పౌలును శీలను కొట్టి నలగొట్టి చెరసాల్లో బోండమునకు బిగించి ఉంచినప్పుడు అక్కడ వారు ఎంతటి సంతృప్తిగా సువాసన వెదజల్లిరి, ఎంతటి సంతోషముతో ప్రభువును స్తుతించి పాడిరి. సంతృప్తి గలవారు సనుగుకున్నారు, లోపములు చెప్పరు, దేనికైను మండిపడరు. వారి యందు గల దైవిక ప్రేమ సమస్తమును భరించి సమస్తమును సహించుటకు పురిగొలిపి లేవనెత్తుచున్నది. దైవిక సమాధానం వారి యందు నిండి ఉన్నది. వారి ఎన్నడూను వృద్ధి చెందుటకు పెడద్రోవను వెదకరు. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. నేటి ధ్యానమునకి అంజూరపు చెట్లు పొయ్యకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపులేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్లో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17 మరియు 18 వచనం. నేటి వేద పఠనము ఉదయం సంఖ్యాకాండము 3 మరియు 4 అధ్యాయం, సాయంత్రము మార్కు సువార్త 3వ అధ్యాయము 20 మొదలుకొని 35 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.